తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి సకాలంలో చేరువచ్చిన ప్రియులు పరిశుద్ధులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని యొక్క మాటలను అంశాలుగా మనం ఆలోచిస్తూ ఉన్నాం. ప్రతి అంశానికి సంబంధించినటువంటి విషయ సేకరణ అనేటటువంటిది జరిగించుకుంటే ఆ విషయాల్లో ఉన్నటువంటి సంగతులను మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకుని ముందుకి వెళ్ళొచ్చు. అందులో భాగంగానే ఈ దినం మనుషుల పట్ల దేవుని పద్ధతులు ఏంటి? మనుషుల పట్ల దేవుని పద్ధతులు. మనుషుల పట్ల దేవుని పద్ధతులు. మనుషుల పట్ల మనుషుల పద్ధతులు వేరుగా ఉంటాయి. మనుషుల పట్ల మనుషుల పద్ధతులు ఇవి దేవుని పద్ధతులు కావు. ఇవి దేవుని పద్ధతులు కాకుండా మనుషులు మనుషుల పద్ధతులనే చేస్తూ ఉన్నటువంటి సందర్భాలు మనకు తెలుసు. నిజంగా మనుషులలో పద్ధతులు లోకంలో చాలా ఉన్నాయి. మనుషుల యొక్క పద్ధతులు లోకంలో ప్రాంతానికి ఒక పద్ధతి ఉంటుంది, అలాగే గ్రామానికి ఒక పద్ధతి ఉంటుంది, దేశానికి ఒక పద్ధతి ఉంటుంది, రాష్ట్రానికి ఒక పద్ధతి ఉంటుంది, మండలానికి ఒక పద్ధతి ఉంటుంది, గ్రామానికి ఒక పద్ధతి, కుటుంబాలకు కూడా ఒక పద్ధతులు ఉంటాయి. అంత మాత్రమేనా అంటే కాదు, మనిషి తినడంలో కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఎలా పడితే అలా తింటున్నాడు ఏంట్రా వీడు, తినడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది కదా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాం మనం అప్పుడప్పుడు. నీళ్లు త్రాగడానికి కూడా ఒక పద్ధతి ఉంటుందా? నీళ్లు త్రాగడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. బట్టలు వేసుకోవడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఒక గుండి పైకి పెట్టి మరో గుండి కిందకి లాగి వేసాడు అనుకోండి, అంటే వీడు బట్టలు వేసుకునే పద్ధతి కూడా వీడికి తెలీదు అనేటటువంటి పదాన్ని వాడుతూ ఉంటాం. ఇంకా చెప్పాలంటే మనం మాట్లాడుకోవడంలో కూడా ఒక పద్ధతి ఉంటుందా? అందుకనే మాటలు జాగ్రత్తగా రాని పద్ధతిగా మాట్లాడు అంటుంటాం. మాటలు జాగ్రత్తగా రానివ్వు, పద్ధతిగా మాట్లాడు. అంటే మాట్లాడడంలో కూడా ఏముంటుంది? పద్ధతి ఉంటుంది. ఏ పని చేసినా కూడా ఒక పద్ధతి ఉంటుందా? ప్రతి పనికి ఒక పద్ధతి ఉంటుంది. నిజంగా ఇక్కడ పద్ధతి ఏంటంటే విధానం అన్న సంగతి మనకు తెలుసు. విధానం, మనం దానికి ఎన్నో కార్యక్రమాల మీద బ్యాంకులు కూడా వెళ్తుంటాం. అప్పుడు బ్యాంకుల్లో కూడా ఒక పద్ధతి ఉంటుందా? ఉంటుంది. డబ్బు కట్టేవాడు క్యూలో నిలబడుకోవాలనే పద్ధతి ఉంటుంది. డబ్బు తీసుకునేవాడు కూడా క్యూలో నిలబడుకోవాలన్న పద్ధతి ఉంటుంది. డబ్బు వెయ్యాలంటే ఒక పద్ధతి ఉంటుంది, డబ్బు తీయాలంటే ఒక పద్ధతి ఉంటుంది. డీడీ తీయాలంటే ఒక పద్ధతి, డీడీ వెయ్యాలంటే ఒక పద్ధతి. ఉదాహరణకి వాహనంపై మనం వెళ్ళేటప్పుడు, వాహనాన్ని నడిపేటప్పుడు ఒక పద్ధతి ఉంటుందా? ఉంటుంది. నువ్వు వాహనాన్ని ఎలాగంటే అలా నడిపితే కుదరుతుందా? ఓ పద్ధతి ప్రకారం నడపాలి. నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ధరించాలి అంటే హెల్మెట్ ధరించుకొని నడపడం అనేటటువంటి కూడా ఒక పద్ధతి. వాహనం నడిపేటప్పుడు చూపించే పద్ధతి, నువ్వు రోడ్డు మీద నడిచేటప్పుడు కూడా ఒక పద్ధతి ఉంటుంది. అది రోడ్డుకి ఎడమవైపునే నడవాలి అనేటటువంటిది. ఇలా ప్రతి దానికి ఒక పద్ధతిని మనుషుల మధ్య ఏర్పాటు చేయబడినటువంటి సంగతులు మనకు బాగా తెలుసు. మనుషుల మధ్యనే పద్ధతులు అనేటటువంటివి ఉన్నాయని అంటే ఉన్నాయి. అలాగే క్రైస్తవులుగా మనకు ఒక పద్ధతిని దేవుడు ఏర్పాటు చేసినా కూడా, మనుషులుగా మనకు ఒక పద్ధతిని దేవుడు క్రైస్తవులుగా ఒక పద్ధతిని ఏర్పాటు చేసినా కూడా, మనుషుల పద్ధతులకే మనం అప్పుడప్పుడు కొంత ఏముంది ఎక్కువే ప్రాధాన్యతని ఇస్తూ ఉంటాం. ఉదాహరణకి క్రైస్తవ కుటుంబాల్లో జరిగే పెళ్లి తంతు లేకపోతే పలానా శుభ కార్యక్రమాలకు కూడా పాస్టర్ గారి దగ్గరకు వచ్చి మంచి రోజు చూసి పెట్టండి ముహూర్తం అంటుంటారు. అంటే ముహూర్తాన్ని ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ వచ్చేస్తుంటారు. దేన్ని బట్టి అంటే మంచి దినాలను బట్టి ఆల్రెడీ క్యాలెండర్లో చూసేసుకొని వచ్చేస్తుంటారు. ఇక దాన్ని బట్టి వీళ్ళు ఏం చేస్తుంటారంటే మంచి దినం కావాలని చెప్పి ఆ దినమే కావాలన్నట్టుగా పాస్టర్ గారి చేత ఒప్పిస్తారు. మరి సమయం కూడా కొన్ని పెళ్ళిళ్ళు మీకు తెలుసో లేదో ఆదివారం పూట 6 నుంచి 7 గంటల దాకా జరిగిన పెళ్ళిళ్ళు ఉన్నాయి క్రైస్తవుల కుటుంబాలు. ఆదివారం పూట
ఉదయం 5 నుంచి 8 గంటల దాకా జరిగిన పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఎందుకంటే మళ్ళీ 10 గంటలకు ఆరాధనకు కలుసుకోవాలి. అసలు ఆ రోజు పెళ్ళి పెట్టుకోకపోతే ఎవడు అడిగాడు? అంటే చూసారా, మనుషుల పద్ధతులలోకి క్రైస్తవ సమాజం కూడా వెళ్ళిపోతుందా అంటే వెళ్ళిపోతుంది. మంచి రోజు కోసం పాకులాడుతూ ఉన్నారు. పోనీ అలాగని దేవుడు ఏమన్నా దినాలను మంచిగా చేయలేదా అంటే ప్రతి దినము మంచిదని ఆయన ఆదికాండంలో మనకు తెలిసినట్టుగా ఒక్కొక్క దినాన్ని చేసినప్పుడు ఆ దినం మంచిదిగా ఉండెను అన్న పదం రాస్తారు. మరి గృహప్రవేశాలు చేసేటటువంటి వాళ్ళు కూడా ఒక పద్ధతి ప్రకారం గృహప్రవేశాన్ని చేస్తూ ఉంటారు. దానికి నిర్ణయించబడినటువంటి ఒక తారీఖును మనుషుల పద్ధతుల ప్రకారం ఏర్పాటు చేసుకుంటారే తప్ప దేవుని పద్ధతి ప్రకారం దాన్ని జరిగించే దాఖలాలు చాలా తక్కువనే చెప్పాలి. ఇకపోతే కుటుంబాల్లో జరుగుతున్నటువంటి చావుల విషయాన్ని కూడా మనం ఆలోచన చేస్తే ప్రతి చావుకు కూడా ఒక పద్ధతి ప్రకారం ఎత్తుబడి కార్యక్రమం అంటే బరేల్ కార్యక్రమం దాన్ని జరిగిస్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు క్రైస్తవులుగా ఉన్నటువంటి మన సమాజంలో కూడా కొంతమంది అన్యుల పద్ధతులను ఆచరిస్తూ ఉంటారు. నిజంగా ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇవన్నీ లోక పద్ధతులు. ప్రతి దానికి ఒక పద్ధతి లోకంలో ఆల్రెడీ మనుషుల మధ్య ఏర్పాట్లు అనేటటువంటివి జరిగిపోయినాయి. అయితే ఈ మనుషుల మధ్య జరుగుతున్నటువంటి ఈ పద్ధతులు దేవుణ్ణి ఏమన్నా సంతోషపెడతాయంటే దేవుణ్ణి సంతోషపెట్టవు. మనుషుల పద్ధతులు దేవుణ్ణి ఎప్పుడు కూడా సంతోషపెట్టవు. దేవుని పద్ధతి ప్రకారం మనుషుడు నడుచుకుంటేనే దేవుడు సంతోషపడతాడు. నా పాయింట్ అర్థమైంది కదా? మనుషుల పట్ల దేవుని యొక్క పద్ధతిని మనుషులు నెరవేర్చుకుంటూ మనుషులు ఆ పద్ధతి ప్రకారం జీవిస్తేనే బ్రతికితేనే దేవుడు ఆనందపడతాడు. అంతేగాని మా లోకంలో చాలా పద్ధతులు ఉన్నాయి, వాటి ప్రకారం మేము నడుచుకుంటామని అంటే దేవుడు సహించడు. అయితే దైవ గ్రంథంలో మనుషుల పద్ధతులను అనుసరిస్తూ చాలామంది కూడా ఆ మనుషుల పద్ధతులు చాలా బాగున్నాయని ఆనందపడేటటువంటి వాళ్ళు ఉన్నారంట. మనుషుల పద్ధతుల ప్రకారం మేము జీవిస్తున్నాము, మనుషుల పద్ధతే మాకు బాగుంది అని ఆనందించేటటువంటి వాళ్ళు ఉన్నారట. ఎవరు వాళ్ళు, ఎక్కడున్నారు అని మనం ఆలోచన చేస్తే హోషియా గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనంలో, హోషియా గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, హోషియా గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనాన్ని మనం ఆలోచన, ఎఫ్రాయిమీయులు అన్నాడు. ఎవరు ఎఫ్రాయిములు? ఎఫ్రాయిము, మనష్షే. ఎవరు వీళ్ళు? మూల పురుషులు ఎవరు వీళ్ళకి? ఏసేపు కొడుకులు అన్నమాట. ఏసేపు కొడుకులతో ఇప్పుడు 12 గోత్రాలు స్టార్ట్ అయిపోయినాయా? ఇప్పుడు ఏ గోత్రాన్ని గురించి మాట్లాడుతున్నాడు 11వ వచనంలో? ఎఫ్రాయిమీయులు మానవ పద్ధతిని బట్టి ప్రవర్తించే వాళ్ళంట. వాళ్ళు మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపగోరువారు. అంటే వీళ్ళకి మానవ పద్ధతులు అంటే వీళ్ళకి ఎలా ఉన్నాయంట? అసలు నిజంగా వీళ్ళు ఏ పద్ధతి ప్రకారం బ్రతకాలి లోకంలో? ఎఫ్రాయిం అని అంటే ఏమన్నా ఆషామాషి జాతా లేకపోతే ఆషామాషి వంశమా? ఏసేపు వంశానికి సంబంధించినటువంటి ఎఫ్రాయిమీలు. నిజంగా వీళ్ళల్లో దేవుని యొక్క పద్ధతి ప్రకారమే బ్రతకవలసినటువంటి వాళ్ళు ఇప్పుడు ఏ పద్ధతిని అనుసరించి బ్రతకడంలో ఆనందపడుతున్నారంట? మానవ పద్ధతి, అందుకని ఎఫ్రాయిమీలు మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపగోరువారు. ఎప్పుడైతే మానవ పద్ధతులను బట్టి మనుష్యుడు దాని ప్రకారం జీవించడానికి లేకపోతే దాన్ని ఆచరించడానికి ఇష్టపడతాడో ఆడికి శ్రమ అంటున్నాడు దేవుడు. అందుకనే చెప్తున్నాడు చూడండి, వారికి అధిక శ్రమ కలుగుతుంది. మామూలు కూడా శ్రమ కాదు. శ్రమ కలగడం వేరే, అధిక శ్రమ వేరే. అధిక శ్రమ అంటే రెట్టింపు శ్రమ. అదిగో వారు ఏం చేస్తారంట? శిక్షింపబడి. ఎవరు వాళ్ళు? ఎఫ్రాయిములు అనేటటువంటి వాళ్ళనే కాదు, మానవ పద్ధతుల ప్రకారం నడుచుకునేవాడు ఎవడైనా సరే శిక్షించబడతాడు, హింస నొందుదురు, బాధింపబడుదురు. అక్కడ దేవుని చేత వాళ్ళు ఏం చేయబడతారంటే శిక్షించబడతారు. ఎందుకంటే నేను చెప్పిన పద్ధతి ప్రకారం కాకుండా మనుషుల పద్ధతుల ప్రకారం కానీ ఎవరైనా నడుచుకుంటే వాళ్ళు శిక్షించబడతారు. ఎందుకంటే మానవ పద్ధతి దేవుడు మెచ్చేదై ఉంటేనే
ఆ పద్ధతిని అనుసరించేటటువంటి వారి పట్ల దేవుని యొక్క ఆనందం వారి వెంట నడుస్తుంది. మానవ పద్ధతి దేవుణ్ణి మెచ్చేటటువంటిదిగా ఉండదు. కొన్ని ఆచారాల వలన అస్సలు ఉపయోగం ఉండదు. కొన్ని ఏదైతే మనుషుల యొక్క పద్ధతులను కొన్నిటిని పెట్టుకుంటారో ఆ పద్ధతుల పట్ల మనుషులకు కూడా అది ఏం చేయలేదంటే మేలు చేయలేదు, మనుషులకు కూడా కీడు చేయలేదు. అసలు అలాంటి పద్ధతులు ఎందుకు మనుషులు పెట్టుకుంటారో అర్థం కాదు. అందుకనే అలాంటి పద్ధతి వల్ల మనుషుడికి ఏమైనా నష్టమా, పోనీ అలా పద్ధతి వల్ల మనుషుడికి ఏమైనా లాభమా అంటే కూడా తెలియదు. కొన్ని ఆచారాల వలన అస్సలు ఉపయోగం అనేటటువంటిదే ఉండదు. అయినా ఆ మానవ పద్ధతులు ఎలాగుంటాయని చెబుతూ మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి మనం ఆలోచించగలిగితే, మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయం ఇలాగు చెప్పాను. అది ఏం చేస్తారంట, పెదవులతో గనపరుస్తారు. అసలు దేవుణ్ణి గనపరిచే విధానం పెదవులతోనే ఉపయోగిస్తారంట, పెదవులతోనే గనపరుస్తారు. అంటే హృదయం అనేటటువంటిది ఎక్కడ ఉందంట, హృదయం ఎక్కడో దూరంగా ఉంది, కానీ పెదవులు మాత్రం గనపరుస్తూ ఉంటాయి. అందుకని దీన్ని ఏమంటున్నాడంటే వ్యర్థమైన ఆరాధన అంటున్నాడు. కాబట్టి వారు అది మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధన చేస్తున్నారు. అంటే ఆరాధన చేస్తున్నారు, కానీ ఎలా ఆరాధన చేస్తున్నారు, పెదవులకే దాన్ని పరిమితం చేస్తున్నారు. మనం కూడా చూడండి, పాటలు పాడేటప్పుడు ఇప్పుడు కూడా 3 పాటలు పాడాం కదా, పెదవులతో పాడామా హృదయంతో పాడామా? హృదయంతో, ఉదయం కాదు, హృదయంతో పాడారా? పెదవులతోనే పాడినట్టుగా ఉంది. ఎందుకని ఏదో పాడుతుంటారు కాబట్టి మనం కూడా గొంతు అలా యాడ్ చేస్తాం, మళ్ళీ ఏదైనా సంగతి జ్ఞాపకం వస్తే మళ్ళీ అట్టు వెళ్ళిపోతాం, మళ్ళీ చివరి చరణంకి వచ్చేసేటప్పుడు మళ్ళీ అందుకుంటాం. ప్రార్థన కూడా చూడండి, ప్రారంభంలో ఆ మాట్లాడేటువంటి ఆ పదజాలం మనకు వినిపిస్తుంది, ఆ తర్వాత మళ్ళీ ఆమెన్ అనేది అక్కడికి మళ్ళీ వచ్చి జాయిన్ అయిపోతుంది. కానీ ఇక్కడ పెదవులతో కనపరిచేటటువంటి కార్యక్రమం అది ఎలాంటిది అని అంటే ముఖస్థుతి లాంటిది. పెదవులతో నువ్వు గనపరుస్తావు. ఒక భర్త పని చేసుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేసుకుని ఇంటికి వచ్చి ఏదో కాళ్ళు మొహం కడుక్కొని ఓ మంచం మీద కూర్చున్నప్పుడు, ఏమండి మీలాగా కష్టపడేవాడు ఎవడూ లేడు, అసలు మన ప్రాంతంలోనే కాదు మన బంధువుల్లో కూడా ఎవడూ లేడు అని అంటుంది అనుకోండి. మీలాగా చదువుకున్నవాడు అంటే పెదవులతో గనపరుస్తూ ఉంది. ఇవన్నీ విన్నటువంటి భర్త ఇవన్నీ చాలులే కానీ లేచిపోయి కాఫీ పెట్టుకొనిరా అని చెప్పేంతవరకు ఏం పొగడుతూ ఉందని అనుకోండి. అది చెప్పినా కూడా మళ్ళీ అలాంటి పదాలే వల్లిస్తూ ఉందనుకోండి. ఇప్పుడు దానివల్ల ప్రయోజనమా? పెదవులతో గనపరచడం కాదు కావాల్సింది, హృదయంతో. అందుకనే భార్య చేయాల్సినటువంటి పనులు చేయక పెదవులతోనే ఆయన పొగడుతూ ఉందనుకో, ఇప్పుడు ప్రాబ్లం స్టార్ట్ అవుతుందా? స్టార్ట్ అవుతుంది. పెదవులతో గనపరచడం అనేటటువంటిది మనుష్యులు కల్పించిన పద్ధతి అన్నాడు, మనుషులు కల్పించినటువంటి పద్ధతి. ఇక్కడ దేవుని కోసం బ్రతికేటటువంటి వారికి కూడా ఒక పద్ధతి ఉంటుందా? అవును, ఒక పద్ధతి ఉంటుంది. మనం కూడా చూడండి, దేవుని విషయాల్లో కూడా కొన్ని పద్ధతులను మనం పాటిస్తూ ఉంటాం. ఉదాహరణకి ఆయన్ను ఆరాధన చేసేదానికి కూడా ఒక పద్ధతి ఉంటుందా, లేదా మన ఇష్ట ప్రకారం వచ్చేస్తాం? ఆరాధన చేయడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. అందుకనే ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటలని పెట్టుకుంటాం. అంటే ఈ పద్ధతిని కూడా మనం అనుసరించకుండా కొన్నిసార్లు 10:30కు కూడా వచ్చేస్తాం, కొన్నిసార్లు 11:30కు కూడా వచ్చేస్తాం, ఇంకా చెప్పాలంటే రాలేకుండానే ఆగిపోతాం. అంటే దేవుని పద్ధతి, దేవుని ఆరాధించుకోవడంలో ఒక పద్ధతి ఉంది అన్న సంగతి మనం గ్రహించకుండానే వాటిని నిర్లక్ష్యపరుస్తూ ఉంటాం, వాటిని అనుసరించకుండా దూరం అయిపోతూ ఉంటాం. పోనీ బైబిల్ చదివేదానికి కూడా ఒక పద్ధతి ఉంటుందా? బైబిల్ చదవడానికి ఉన్నటువంటి పద్ధతిని కూడా మనం అనుసరించము. ప్రార్థన చేయడానికి కూడా ఒక పద్ధతి ఉంటుందా? ఉంటుంది. అయినా కూడా దాని ప్రకారం మనం చెయ్యం. అందుకనే మనుషులు కల్పించినటువంటి పద్ధతులు వాటి వల్ల ఏమైనా మనిషికే ప్రయోజనం ఏమైనా ఉంటుందా అంటే అసలు మనుషుల యొక్క కల్పించినటువంటి పద్ధతుల వల్ల మనుషులకే ప్రయోజనం ఉండదు. అందుకనే 7వ అధ్యాయం 1వ వచనంలో, అదే మార్కు రాసిన సువార్తలో,
పరిసయ్యులను యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రులలో కొందరును ఆయన యొద్దకు కూడి వచ్చి శాస్త్రులలో కొందరు ఆయన యొద్దకు కూడి వచ్చి ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అదిగో ఆయన శిశువులలో కొందరు అపవిత్రమైన చేతులతో, అంటే అపవిత్రమైన అంటే ఏదో దొంగతనాలు లేకపోతే ఇంకేదన్నా చేసేసి వచ్చినటువంటి వాళ్ళు కాదు. అలా మనం అనుకుంటామని అనగా అన్న పదం రాశాడు అక్కడ. అనగా కడుగని చేతులతో భోజనం చేయుట చూచిరి. కడుగని చేతులతో భోజనము చేయుట చూచిరి. కడుగని చేతులతో. ఇప్పుడు ఏదైనా ఒక ప్రయాణం చేసి ఇంటికి వచ్చాం అనుకోండి, ఇంకో రాగానే స్నానం చేస్తాము, ఆ తర్వాత స్నానంతో పాటు చేతులు కూడా కడుక్కునేస్తాము, ఆ తర్వాత వచ్చి కూర్చొని కొంతసేపు మాట్లాడుకొని ఆ తర్వాత భోజనానికి రండి అని చెప్పినప్పుడు, ఇప్పుడు వీళ్ళ ఆలోచన అంతా దేని మీద ఉందంటే, వీడు స్నానం చేశాడు అన్నీ కడుక్కో ఉంటాడని ఆలోచించరంట. ఎప్పుడైతే భోజనం దగ్గరికి వెళ్తావో ఆ భోజనం చేసేటప్పుడు ఆల్రెడీ ఏం కడుక్కోవాలంట, ఏమిటి భోజనం చేసేటప్పుడు కొన్నిసార్లు మీరు చూడండి, మీ బంధువుల ఇంటికి ఎప్పుడైనా మీరు షూ అలాగే సాక్స్లు వేసుకొని మీరు ఆ ప్రాంతానికి వెళ్ళినా కూడా వాళ్ళు పర్లేదులే, ఇతను షూతో పాటు సాక్సులు కూడా వేసుకొచ్చాడు, ఇతని కాళ్ళకు ఏ మట్టి ఉండదు కాబట్టి ఇక లోపలికి రానిచ్చేస్తారంటే కాదు కాదు, షూ విప్పాలి, సాక్సులు విప్పాలి, ఆ తర్వాత దూరంగా పెట్టినటువంటి ఓ బకెట్లో ఉన్నటువంటి మగ్గు అందులో నీళ్లు ముంచుకొని కాళ్ళు కడుక్కొని మరి రావాలి. ఎందుకు ఈ పద్ధతి? ఇది పద్ధతి అంటారు వాళ్ళు. ఏ పద్ధతి? పోనీ దీనివల్ల ఏమన్నా ప్రయోజనమా? ఇప్పుడు కాళ్ళకి బురద ఉంటే ఇంకేదన్నా మా పేడ లాంటివి తొక్కొని వచ్చి కడుక్కొని వస్తే ఇది ప్రయోజనం. ఆల్రెడీ నువ్వు షూ వేసుకొచ్చావు, ఆల్రెడీ సాక్సులతో ఉన్నాయి, ఎక్కడ నీ కాళ్ళకు మట్టి ఉండదు, అయినా నువ్వు వాటన్నిటిని ఇప్పేసి ఏం చేయాలి ఇప్పుడు? ఏంది పద్ధతి అంటున్నారు చూసారా. అందుకనే ఇక్కడ కొన్నిసార్లు చేతులు కడుక్కునేటటువంటి పరిస్థితి కూడా మనకు ఉండదు. ప్రయాణంలో ఉన్నాం అనుకోండి, ప్రయాణంలో మంచి ప్లేస్ చూసుకొని కూర్చొని అందరూ మాట్లాడుకుంటే మనం కూడా తెలుసు కదా, కొన్నిసార్లు టూర్లకు వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ నిలబడి అక్కడ తినేస్తూ నీళ్ళుంటే కడుక్కుంటాం, లేదంటే అదే పేపర్ పెళ్ళినట్టు చేయి రుద్దేసుకుంటాం, అయిపోతుంది. అదే పద్ధతి అనేటటువంటిది ఇక్కడ ఎలా వీళ్ళు ఆలోచన చేస్తున్నారని అంటే, సంతకి పోయి ఇంకా చెప్తున్నాడు చూడండి, చేతులతో భోజనం చేయట, కడగని చేతులతో భోజనం చేయట చూచిరి. పరిసయ్యులను యూదులందరూ అదిగో పెద్దల పారంపర్యాచారమును బట్టి, పెద్దల అంటే పెద్దలు ఆల్రెడీ నేర్పించినటువంటి పద్ధతులను బట్టి చేతులు కడుక్కుంటేనే కానీ భోజనము చేయరు. ఏమంటే చేస్తాడు చేతులు కడుక్కోకుండా, ఏమైనా ప్రాబ్లమా? ఇప్పుడు మరీ బురదింతలావను పెట్టుకొని ఎవడు కూడా భోజనం చేయడు కదా. శుభ్రంగా కడుక్కున్నటువంటి వాడు మళ్ళా భోజనం కాడికి వెళ్ళేటప్పటికి మళ్ళా కడుక్కోవాలి, ఇది పద్ధతి అంటాడు ఇది. అందుకని తర్వాత సంత నుండి వచ్చినప్పుడు ఇది ఎక్కడ పద్ధతి? మళ్ళా నీళ్లు చల్లుకోవాలంట. మళ్ళా ఇప్పుడు నీళ్లు చల్లుకోకుండా చేతులు మాత్రమే కడుక్కున్నాడు అనుకోండి, ఓకేనా? ఇప్పుడు నీళ్లు చల్లుకోకపోతే ఏమి నష్టం జరుగుతుంది? నీళ్లు చల్లుకోకపోతే ఏమి నష్టం జరుగుతుంది? అంటే మనుషులకు కల్పించిన పద్ధతులు మనుషులకు కూడా ప్రయోజనకరంగా ఉండవు. కాబట్టి ఆ పద్ధతిని బట్టి నువ్వు ఎందుకు నొక్కి వక్కాణ్యం చేస్తున్నావు? నీళ్లు చల్లుకున్నావా లేదా అంటే వాటి వల్ల ఏమైనా అపవిత్రుడైపోతాడా? ఇప్పుడు సంత నుంచి వచ్చాడు, నీళ్లు చల్లుకోలేదు, లోపలికి వెళ్ళిపోగానే అపవిత్రుడైపోతాడా? అపవిత్రుడైపోతాడు. కాబట్టి నువ్వు పెద్దల పారంపర్యాచారము పద్ధతిని నువ్వు అవలంబించాలి. అందుకనే నువ్వు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనం చేయరు. ఇదిగాక గిన్నెలను, కుండలను, ఇతరి పాత్రలను నీళ్ళల్లో కడుగుట మొదలగు అనేక ఆచారాలు అన్నాడు. 1, 2 కాదంట, అనేక ఆచారములను వాళ్ళు అనుసరించడి వారు అని చెప్తారు. అంటే ఎందుకు ఈ ఆచారాలన్నీ అనుసరిస్తున్నారు వీళ్ళు? ఇవి చేసుకుంటేనే, అంటే ఈ ఆచారాల ప్రకారం నువ్వు నడుచుకుంటేనే నువ్వు పవిత్రుడు అనబడతావు. ఇది వీళ్ళ యొక్క ఉద్దేశం. అంటే మనుషులు తాము కల్పించినటువంటి పద్ధతుల ప్రకారము ఆడు నడుచుకుంటేనే ఆడు అపవిత్రుడు కాక పవిత్రుడు అవుతాడు అని. ఇప్పుడు యేసుప్రభుల వారు అందుకనే ఎక్కడ మిస్టేక్ జరుగుతుందో దాని విషయంలో యేసుప్రభుల వారు నిలబడి మాట్లాడుతున్నాడు. అంటే మీరు మీ పితరులు పారంపర్యాచార పద్ధతులను మీరు అనుసరిస్తున్నారు, దానివల్ల ఒక మనుషుడు పవిత్రుడవుతాడా?
కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చినంత మాత్రాన పరిశుద్ధుడైపోతాడా? నీళ్లు చల్లుకొని లోపలికి వచ్చి భోజనం చేసినంత మాత్రాన పవిత్రుడైపోతాడా? అలా కాదు అంటాడు యేసుక్రీస్తు వారు. మరి ఎలాగ? అందుకని 14వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అప్పుడు ఆయన జన అప్పుడు ఆయన జన సమూహమును సమూహమును మరలా తన ఏ జన సమూహము? పరిసయ్యులు. మొదటి వచనంలో వచ్చారు చూసా, పరిసయ్యులను శాస్త్రులను కొందరు అన్న పదం ఉందే, వాళ్ళని పిలిచి అరే నేను చెప్పేది వినండి అని చెప్పి పిలిచి మీరందరూ అందరూ నా మాట విని గ్రహించుడి. నా మాట విని గ్రహించండి, నా మాట విని గ్రహించండి. వెలుపల నుండి లోపలికి పోయి అదిగో వెలుపల నుండి లోపలికి పోయి, వెలుపల నుండి లోపలికి పోయి మనిషిని అపవిత్రునిగా చేయగలిగినది ఏదియూ లేదు. మనుష్యుని అపవిత్రునిగా చేయునది ఏదీ లేదన్నాడు. అంటే ఇప్పుడు మీరు పవిత్రుడు అపవిత్రుడు అయ్యేటటువంటి కార్యక్రమం కేవలము మనుషులు కల్పించినటువంటి పద్ధతులను మీరు అనుసరించాలని మీరు కోరుకుంటున్నారే, అసలు మనుషుడు అపవిత్రమయ్యేది దేని వలన, పవిత్రుడయ్యేది దేని వలన అన్న సంగతిని గురించి ఒక క్లారిఫికేషన్ ఇస్తున్నాడు యేసుక్రీస్తు వారు. అందుకని బయట ఉన్నటువంటి వాటి విషయాలలో నువ్వు ఏదైనా కానీ నువ్వు లోపలికి తీసుకుంటే, అంటే తింటే, దానివల్ల నువ్వేమవు? అపవిత్రుడవు కావు, అపవిత్రుడవు కావు. కానీ లోపల నుండి బయలు వెళ్ళునవే అది కానీ లోపల నుండి బయలు వెళ్ళినవే మనుష్యుని అపవిత్రునిగా చేస్తుంది. ఇప్పుడు అపవిత్రత పవిత్రత ఒక మనుషుడికి రావాలి అని అంటే అది మనుషులు కల్పించిన పద్ధతులు కాదు. వాటి వల్ల పవిత్రుడు కానీ అపవిత్రుడు కానీ కానేరడు, ఎప్పటికీ కానేరడు, ఎప్పటికీ కానేరడు. అందుకని 21వ వచనంలో లోపల నుండి అంటే ఏ లోపల నుండి? హృదయంలో నుండి అంటున్నాడు చూడు. లోపల నుండి అనగా మనుషుల హృదయములలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చు. ఎక్కడి నుంచి వస్తాయి ఇవి? వాటిని మీరు కంట్రోల్ చేసుకోకుండా బయట నుంచి లోపలికి వెళ్ళేటటువంటి వాడు నీళ్లు చల్లుకుంటే ఏమి, చల్లుకోకపోతే ఏమి, కాళ్ళు కడుక్కుంటే ఏమి, కడుక్కోకపోతే ఏమి. కాబట్టి ఒకడు పవిత్రుడు అపవిత్రుడు అని డిసైడ్ చేసేటటువంటిది ఏంటంటే మనుషుల పారంపర్యాచారాల ప్రకారం మనుషులు కల్పించినటువంటి పద్ధతులు వారిని పవిత్రుడిగా కానీ అపవిత్రుడిగా కానీ చెయ్యవు. అందుకని పవిత్రుడిగా అపవిత్రుడిగా అవ్వాలని అంటే ఇదిగో లోపల నుండి బయటకు వస్తాయే, వాటి వల్ల మనుషుడు ఏమైపోతాడండి? అపవిత్రుడైపోతాడు. అంతేగాని బయట నుంచి ఏదైనా తీసుకుంటే దానివల్ల అపవిత్రత అనేటటువంటిది జరగదు. లోపల నుంచి వచ్చేటటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మనుష్యుడు ఏమైపోతున్నాడంటే అపవిత్రుడిగా ఎంచబడుతున్నాడు. అందుకని ఆలోచన పద్ధతిని మార్చుకోండి అని చెప్తున్నాడు. మనుషుల పద్ధతి కాదు, దేవుని పద్ధతిని ఆలోచన చేయండి అన్నాడు. దేవుని పద్ధతిని ఆలోచన చేయండి అన్నాడు. కాబట్టి మనకు కావలసినటువంటి దేవుని పద్ధతి, అంతేగాని మనుషుల పద్ధతి కాదు, మనుషుల పద్ధతి కాదు. దేవుని పద్ధతి అంటూ ఒకటి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం మనుషులు నడుచుకునేటటువంటి విధానాన్ని దేవుడు చాలా చక్కగా మన కొరకు రాయించాడు. మనుషుల పద్ధతిని పక్కన పెట్టు, దేవునికంటూ ఒక పద్ధతి ఉంటుంది మనుషుల పట్ల. ఆ పద్ధతిని అనుసరించేటటువంటి వాళ్ళ పట్ల దేవుడు ఎప్పుడు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఇంతకీ ఎవరు దేవుని పద్ధతి ప్రకారం నడుచుకుంటున్నారో ఒక్కసారి మనం దానియేలు గ్రంథంలోకి వెళ్ళి 6వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ఆలోచన చేస్తాం. అందుకు ఆ మనుష్యులు అదిగో అందుకు ఆ మనుష్యులు అతనిని దేవుని పద్ధతి, అదిగో దేవుని పద్ధతి యందు విషయమే కాని, దేవుని పద్ధతి విషయమందే కాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేము, అతనిలో లోపము కనుగొనలేము. అంటే మనుష్యులు కల్పించినటువంటి పద్ధతులలో అతని లోపం కనిపెట్టలేము. ఇంకా చెప్పాలంటే దేవుని యొక్క పద్ధతులు ఏదైతే ఉన్నాయో ఆ విషయంలోనే అతన్ని మనం ఏం చేయగలుగుతాం? లోపం కనుగొనగలుగుతాం. ఇంతకీ దేవుని యొక్క పద్ధతిని బట్టి నడుచుకుంటున్నటువంటి దానియేలు గారి జీవితంలో దేవుడు సంతోషపడుతున్నాడా అంటే సంతోషపడుతున్నాడు.
ఎలా సంతోషపడుతున్నాడు. అందుకని దానియేలును గురించి దానియేలు నాకు బహుప్రియుడు అన్న పదం కూడా మాట్లాడతాడు. దానియేలు బహుప్రియుడు అన్న పదం వాడుతూ ఉంటాడు. అసలు దేవుని పద్ధతిని అనుసరించినటువంటి ఆయన చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. రాజస్థానంలో కూడా రాజప్రస్థానంలో కూడా మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తిని ఎలాగైనా రాజ సంస్థానాధిపతులు, సేనాధిపతులు వీళ్ళందరూ కూడా ఎలాగైనా ఇతనిని వెనక్కి లాగేయాలి. ఆస్తి దేవుని పద్ధతిని అనుసరించేటటువంటి నడిచేటటువంటి ఆ వ్యక్తిని మనుషుల పద్ధతుల ప్రకారం నడుచుకునే విధంగా మనం చేసి దేవునికి దూరం చేయాలి. ఇంకా రాజస్థానం నుంచి కూడా అతను ఉత్త చేతులతో పంపించాలి. ఇంతకు ఎవరు వాళ్ళు? రాజ్యపు ప్రధానులు. 7వ వచనంలో మనకు కనిపిస్తుంది చూడండి. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు ఎంతమంది కలిశారండి? ఒక దేవుని పద్ధతిని అనుసరించి నడుచుకునేటటువంటి వ్యక్తి పట్ల ఎంతమంది కలిసి ఏ కుట్ర చేయాలనుకుంటున్నారో చూడండి. రాజ్యపు ప్రధానులు, రాజ్యానికి ప్రధానులు వాళ్ళు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి అన్నారు చూడండి. అంటే వీళ్ళందరూ కూడారా? వీళ్ళందరూ కూడి రైట్. అంటే వీళ్ళందరూ కూడి దేని విషయంలో ఇప్పుడు దానియేలును తప్పుపట్టాలని చూస్తున్నారు? దేవుని పద్ధతి విషయంలో. ఆడేందండి, దేవుడు మీరు కదా మాకు. మరి దానియేలు మరొక దేవుడు అంటున్నాడు. నువ్వు నిలబెట్టించిన ప్రతిమ కాడు మొక్కడు. అసలు నువ్వు ఏ కార్యక్రమం చేసినా లెక్క కూడా చేయడు. నాకు దేవుడే నాకు ముఖ్యమని అన్నాడు. అందుకనే దానియేలు దేవునికి బహుప్రియుడు. కారణం ఏంటంటే దేవుని పద్ధతిని అనుసరించేటటువంటి వాడు, దేవుని పద్ధతిని అనుసరించేవాడు. ఇంతకీ దేవుని పద్ధతి ఏంటి? భక్తిగా బ్రతకడం. ఏ భక్తిగా బ్రతకడం? దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకోవడం. దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్ర ప్రకారం భక్తిగా నడుచుకోవడం. ఇంకా చెప్పాలంటే ప్రార్థన చేయడం. ఎన్నిసార్లు చేస్తున్నాడంట రోజుకి? ముమ్మారు దేవునికి ప్రార్థన చేయి. యెరూషలేము వైపు కిటికీ తలుపులను ఓపెన్ చేసి ముమ్మారు రోజుకి 3 మార్లు దేవునికి ప్రార్థన చేస్తున్నాడంట. దేవుడు అనుగ్రహించినటువంటి ధర్మశాస్త్ర విషయంలోనే నిక్కచ్చిగా నడుచుకుంటున్నాడు. దేవుని పద్ధతి ప్రకారం నడుచుకోవడం అంటే ధర్మశాస్త్రం ప్రకారం పద్ధతిగా నడుచుకుంటున్నాడు. మరి రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడా? అవును. ఆ మధ్య ఒక సహోదరుడు కూడా అన్నాడు, అన్న నేను కూడా రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తున్నాను. అంటే ఎప్పుడు అని అంటే ఉదయం టిఫిన్ తినేటప్పుడు, మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు, రాత్రి భోజనం చేసేట. అన్ని భోజనాల టైమే. పోనీ భోజనం టైంలో ఎంతసేపు చేస్తావో చెప్పు. ఎంతసేపు చేస్తావంటే సెకండ్ కూడా పట్టదు. ఓ మై గాడ్, బ్లెస్ దిస్ ఫుడ్, గివ్ ఫర్ అస్, ఆమెన్. అయిపోయిందా? 3 మాటలు. ఎన్ని నిమిషాలు అంటే దాన్ని కూడా ప్రార్థన అంటారా? పోనీ దానియేలు చేసిన ప్రార్థన అలాంటిదా? పోనీ భక్తిగా బ్రతకడం అనేటటువంటి దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ప్రకారం భక్తిగా బ్రతకడం అనేటటువంటి విషయం నిజంగా చాలా కష్టమైనటువంటి కార్యక్రమం ప్రియమైనటువంటి వాళ్ళరా. అందుకనే ఇక్కడ ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారం అన్యుల పద్ధతి వేరుగా ఉంటుంది, యూదుల పద్ధతి వేరుగా ఉంటుంది. మనకు తెలుసు కదా, షడ్రకు, మెషకు, అబెజ్ఞగు అనేటటువంటి వారిని ఇశ్రాయేలు దేశం నుంచి తీసుకొచ్చినా కూడా హేగే అనేటటువంటి ఒక అధికారికి వాళ్ళని అప్పగించి రాజు తినేటటువంటి భోజనం వీళ్ళకి పెట్టు అని అన్నాడు. రాజు నేను తినేటటువంటి భోజనం వీళ్ళకి పెట్టు అంటే వీళ్ళు అక్కడ ఆపి, అయ్యగారు రాజు తినే భోజనం మాకొద్దు, ఎందుకంటే రాజు తినే భోజనంలో దేవుడు మాకు నిషేధించి ఫలానా తినొచ్చు ఫలానా తినకూడదని మాకు ఒక ఆహార విషయంలో కూడా మాకు ఒక పద్ధతిని ఇచ్చాడు. కాబట్టి ఆ పద్ధతి ప్రకారం మేము ఏం చేయకూడదు. నువ్వు రాజు తినే భోజనం మాకు పెట్టినా కూడా అందులో దేవుడు నిషేధించినటువంటి కొన్ని ఉన్నాయి. కాబట్టి మేము దేవుని పద్ధతి ప్రకారమే, దేవుడు ఆహార విషయంలో ఏ పద్ధతినైతే మాకు ప్రవేశపెట్టాడో వాటిని మాత్రమే మేము తినాలి. అలా కాదండి, రాజు అనుగ్రహించినటువంటి రాజుకు పెట్టేటటువంటి భోజనం ఒకవేళ మీరు తినకపోతే రేపు ఒక 10 రోజులు, నెల రోజుల తర్వాత మిమ్మల్ని పరీక్ష చేయడానికి వైద్యుల్ని పంపించడం మీరు బాగా తగ్గిపోతారే. అలాంటప్పుడు నేను రాజు శిక్షకు నేను గురవుతానంటే మరి అలాగైతే ఒక పని చేద్దాం, 10 దినాలు
మేము దేవుడు చెప్పిన ఆహార పద్ధతిని మేము పాటిస్తాము, మనుషులు చెప్పిన ఆహార పద్ధతిని ప్రకారం మిగతా వాళ్ళకి మీరు పెట్టండి. ఇరువురి ఆరోగ్య పరీక్షలు 10 రోజుల తర్వాత చెక్ చేయండి అని. అంటే చూసారా, దేవుని పద్ధతికి ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నారు. దేవుని పద్ధతికి ఆహార విషయంలో కూడా దేవుని పద్ధతికి ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నారు అన్న ఆ తర్వాత పరీక్ష చేశారు, వాళ్ళకంటే వీళ్ళే ఎక్కువ మెరుగ్గా ఉన్నారు అన్న సంగతి మనకు అర్థమైపోయింది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, దేవుని పద్ధతులను పక్కన పెట్టేసి మనుషుల పారంపర్యాచారములను మనుషులు గైకొంటున్నారు. మనుషుల పద్ధతులను బట్టి దేవుడు సంతోషపడడు, దేవుని పద్ధతిని బట్టే దేవుడు సంతోషపడతాడని చెప్పడానికి దానియేలు గారి జీవితం మన కళ్ళ ముందు. ఇంకా ఒకసారి వెనక్కి చరిత్రలోకి వెళ్దాం. ఇశ్రాయేలును ఐగుప్తు దేశంలో నుంచి ఇప్పుడు దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాలి? కనాను దేశానికి తీసుకెళ్ళాలి. కనాను దేశానికి తీసుకెళ్లడంలో కూడా ఒక పద్ధతిని అనుసరించి తీసుకెళ్ళాడా? దేవుని పద్ధతి ప్రకారం అక్కడి నుంచి బయలుదేరాలి. దేవుని పద్ధతి ప్రకారం కనానుకు చేరుకోవాలి. దేవుని పద్ధతి ప్రకారం 40 సంవత్సరాల ప్రయాణపు కాలాన్ని దేవుడు చెప్పిన పద్ధతి ప్రకారమే నడుచుకోవాలా? అలా నడుచుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండేది కాదు. ఎలా నడుచుకోమని చెప్తున్నాడు చూడండి. ఎలా ప్రయాణాన్ని కొనసాగించుకోవాలని చెబుతూ ఒకసారి నిర్గమాకాండము 40వ అధ్యాయంలోకి వెళ్ళి, నిర్గమాకాండము 40వ అధ్యాయము చివరి వచనమైనటువంటి 37వ వచనం అనుకుంటాను. ఇదే వారి ప్రయాణ పద్ధతి. అంటే ప్రయాణానికి కూడా దేవుడు ఇశ్రాయేలుకు ఒక పద్ధతిని ప్రవేశపెట్టాడా? ఒక పద్ధతిని ప్రవేశపెట్టాడు. ప్రయాణానికి కూడా ఒక పద్ధతి ఉందా? ఒక పద్ధతి ఉంది. ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల, ఏ మేఘము? వీళ్ళకి ప్రయాణంలో ఒక చిన్న గుర్తు ఇచ్చాడు దేవుడు. ప్రయాణం ఎలా కొనసాగించాలంటే, ఆ మందసం దగ్గరికి మేఘం వచ్చిందనుకో, మన ప్రయాణం ఏమవ్వాలి? ఆగిపోవాలి. ఇప్పుడు మందసం నుంచి మేఘం దూరంగా వెళ్ళిందనుకో, ఇక మళ్ళీ ప్రయాణం కానీ అంటే వీళ్ళు నిరంతరం దేని సాయి చూస్తున్నాలే? మేఘం సాయే చూస్తున్నారు. ఇక వేరే పనే ఉందా? తినడానికి సమయానికి భోజనం వచ్చేస్తుందా? తాగడానికి నీళ్ళు వచ్చేస్తున్నాయా? ఇక వీళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా దేని మీద ఉందంటే, ఇప్పుడు బయలుదేరాలా వద్దా, బయలుదేరాలా వద్దా? మేఘం దిగేసింది, మేఘం దిగి, కాబట్టి ఇక్కడ ఆగిపోవాలి, ఇక్కడ ఆగిపోవాలి. అందుకని ప్రయాణపు పద్ధతి, ఇదే వారి ప్రయాణపు పద్ధతి. ఆ మేఘం పైకి వెళ్ళని, ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణము చేయకుండిరి. రైట్. 38వ వచనం. ఇశ్రాయేలు అందరి కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరము మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో ఇలాగుననే జరిగాను. సమస్త ప్రయాణములు అంటే 40 ఏళ్ళు ఇలాగనే జరిగిందా? ఇలాగనే జరిగింది. మేఘం కిందకు వస్తే ఆగాలి, మేఘం పైకి వెళ్తే వెళ్ళాలి. ఇక మధ్యలో ఆహార పదార్థాల విషయానికి వస్తే, దేని తినాలో దేని తినకూడదో చెప్పినటువంటి దేవుడు, దేని తినాలో దేని కూడదు అనేది కాదు, కానీ మాకు కురిపించేదల్లా మన్నానే కదయ్యా అంటారేమో. నిజమే. మన్నాని కురిపించినప్పుడు కూడా మన్నాని తినడానికి కూడా ఒక పద్ధతిని పెట్టాడా? పెట్టాడు. మన్నాని తినడానికి కూడా ఒక పద్ధతి. ఏంటి ఆ పద్ధతి? మీ కుటుంబంలో ఎంతమంది ఉంటారో అంతవరకే తీసుకెళ్ళాలి, అంతేనా? ఏ రోజుకి ఆ రోజే. మళ్ళీ రేపు ఫ్రెష్ ఇస్తాను కదా అని దేవుడు అన్నప్పుడు మనోళ్ళు ఏం చేసినారు? ఆశపోతులు కదా, ప్యాకింగ్లు చేసేసినారు, అంతేనా? ఇక మళ్ళా దొరకదేమో అన్నట్టుగా. మన్నా అంటే మన్నా ఒక పద్ధతి ప్రకారం కూర్చుకోవాలి. మిగిలింది ఏమైపోతుంది? మళ్ళా చెడిపోతుంది. మావాడు మిగిలించుకొని రేపు తింటాలే, రేపటి కొరకు ఎత్తుపెట్టమ్మా, ఇదేదో భలే ఉందా ఆహారం అని అనుకుంటే కుదరుతుందా? మళ్ళీ తెల్లారి నీకు ఫ్రెష్గా వచ్చేస్తుంది కదా. అంటే వీటి మీద నమ్మకం లేదు. ఇక ఈ మన్నా ఇంతేనేమో, దీన్ని దాచిపెట్టుకొని మళ్ళా తినాలేమో అన్నట్టుగా. అంటే మన్నాను తినేదానికి కూడా ఒక పద్ధతిని దేవుడు ప్రవేశపెట్టాడు. అందుకనే ప్రయాణానికి పద్ధతి, ఇశ్రాయేలుకు పద్ధతులు అనేటటువంటివి, తినడానికి పద్ధతిని పెట్టాడు, ఇంకా ప్రయాణానికి అవసరమైనటువంటి పద్ధతులను దేవుడు ఏర్పాటు చేసినాడు. అయితే ఇది బాగానే ఉంది. మరి నేడు మనమందరం కూడా ప్రయాణికులమే అన్న సంగతి మనకు తెలుసు. ఒకనాడు ఇశ్రాయేలు అంటే ఐగుప్తు దేశంలో నుంచి కనానుకు చేరేటటువంటి ప్రయాణికులు వాళ్ళు. మరి నేడు మనం
మనం కూడా ప్రయాణికులమా? మనం కూడా మన ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? భూమి మీద నుండి పరలోకం వరకు. ఓకేనా? భూమి నుండి పరలోకం వైపు. అందుకనే మనల్ని గురించి పేతురు గారు రాస్తూ, ఇది 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం, ప్రియులారా, ప్రియులారా, మీరు పరదేశులను అదిగో మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు. యాత్రికులనై ఉన్నారు అన్నాడు. అంటే మనం కూడా పరదేశులమైనా మన దేశం ఇది కాదు, మనకు తెలుసు. యాత్రికులమా? అవును, యాత్ర చేయడానికి వచ్చాం. ఎన్ని సంవత్సరాల యాత్ర? 60 సంవత్సరాలు, లేకపోతే 70 సంవత్సరాలు. మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక కనుక ఆత్మకి విరోధముగా పోరాడు శరీరాశలను అది ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను విసర్జించి అన్నాడు. అంటే ఇక్కడ మీరు కూడా యాత్రికులుగా ఉన్నారు కాబట్టి పద్ధతి ప్రకారం బ్రతకమనే నేను బతిమాలు కొంచున్నాను అంటున్నాడు. చూడండి ఎలా బతకాలని చెప్తున్నాడు ఇక్కడ. ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, అది అన్ని జనులు ఏ విషయాల్లో మిమ్మల్ని దుర్మార్గులని దూషింతురో వాటిని బట్టి దర్శన జనమున దేవుని మహిమపరచినట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గల వారై ఉండవలనని. చూసారా? అంటే ప్రవర్తన విషయంలో కూడా ఓ పద్ధతిని ప్రవేశపెడుతున్నాడు. మంచి పనులు చేయాలి, అది ఇతరులు అంటే అన్ని జనులు చూడాలి. శరీరంలో ఉన్నటువంటి ఆశలన్నింటినీ మీరు విసర్జించాలి. కాబట్టి వాళ్ళ మధ్య మీరు ఎలా ఉండాలంటే మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. బతిమాలు దేవుని యొక్క కార్యక్రమం, దేవుని యొక్క మార్గాల్లోకి వచ్చినటువంటి మనకు కూడా ఓ పద్ధతిని ప్రవేశపెడుతున్నాడు, ఒక పద్ధతి. అందుకనే మన ఇష్టానుసారంగా బ్రతకడానికి మనం శరీరములకు రుణస్థులం కామంటాడు ఆయన. నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి కాదు, దేవుని పద్ధతిని అనుసరించే బ్రతకాలి, దేవుని పద్ధతిని అనుసరించే బ్రతకాలి. మంచి పనులు చేయాలి, వాటిని అన్యులు కూడా చూడాలి. శరీర ఆశలను విసర్జించాలి. అందుకనే మళ్ళా పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ 13వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక 12వ వచనాన్ని మనం ఆలోచన చేయగలిగితే, 13వ అధ్యాయము 12వ వచనాన్ని రోమీలకు రాసిన పత్రిక, రాత్రి చాలా గడచి పగలు సమీపముగా ఉన్నది కనుక అదిగో ఏటిని విసర్జించాలో ఓ పద్ధతి ప్రకారం మాట్లాడదు. అంధకార సంబంధమైన క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తు అయినను లేకయు కామ విలాసములనైనను పోకిరి చేష్టలనైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్లు అదిగో మర్యాదగా నడుచుకుందాము. దేవుని యొక్క పద్ధతి ప్రకారం మర్యాదగా నడుచుకుందాము. పగటి యందు నడుచుకున్నట్లుగా ఓ పద్ధతి ప్రకారంగా బ్రతుకుదాము. ఓ పద్ధతి ప్రకారం, అది దేవుడు అనుగ్రహించినటువంటి పద్ధతి, దేవుడు నచ్చినటువంటి పద్ధతి. ఒకసారి మళ్ళా చరిత్రలోకి వెళ్ళి 1 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 25వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 1 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 25వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, తర్వాత సమూయేలు అదిగో ఏ పద్ధతినంట? రాజ్యపాలన పద్ధతిని జనులకు వినిపించి. అంటే ఇప్పుడు దేవుడు ఏ పద్ధతిని ప్రవేశపెడుతున్నాడు మళ్ళీ ఇశ్రాయేల్ మధ్యలో? ఇంకా రాజు కూడా సెలెక్ట్ కాలేదు, ఇంకా రాజరిక వ్యవస్థ ఇశ్రాయేల్ చరిత్రలో ఇంకా స్టార్ట్ కాలేదు. స్టార్ట్ కాకముందే ఇప్పుడు సమూయేలుకు దేవుడు ఏ పద్ధతిని ఇస్తున్నాడు? రాజ్యపాలన పద్ధతిని అన్నాడు. చూడండి, అంటే రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో అన్న దేవుని పద్ధతిని ఇప్పుడు సమూయేలుకు చెప్తుండగా సమూయేలు దాన్ని ఏం చేస్తున్నాడు? ఒక గ్రంథమందు రాసి యెహోవా సన్నిధిని దాని నుంచెను అన్నాడు. చూసారా? అంటే ఎవరైతే ఇశ్రాయేలుకు రాజుగా అవుతాడో ఆడు రాజ్య పాలన పద్ధతిని వాడు చదవాలి. పోయి మీకు తెలుసో లేదు, సౌలు అలాగనే చదవాలి, ఆ తర్వాత రాజైన దావీదు కూడా అలాగే చదవాలి.
ఎవరైతే ఇశ్రాయేలుకు రాజు అవుతాడో ఆడు రాజ్య పాలన పద్ధతి ప్రకారం పరిపాలించాలి. అది దేవుని పద్ధతి, అది దేవుని పద్ధతి. అందుకని రాజుగా ఏర్పడక ముందు సమూయేలు గారి చేత పరిపాలనా విధానాన్ని, పరిపాలనా పద్ధతిని జరిగించాలని ముందుగానే అతను రాయించాడు. ముందుగానే దేవుడు రాయించాడు. సమూయేలు అనేటటువంటి అతను రాసి గ్రంథమందు దాన్ని భద్రపరిచారు. కాబట్టి రాజైన ప్రతి ఒక్కడు కూడా దేవుడు అనుగ్రహించిన పద్ధతి ఒకటి ఉంది, పరిపాలనా పద్ధతి. అది కొత్త నిబంధనలోకి వచ్చేసేటప్పటికి ఇప్పుడు మనకి కూడా ఒక పద్ధతి ఉందా? ఉంది. ఏంటి ఆ పద్ధతి? సంఘ పాలనా పద్ధతి అని అన్నాను. ఒకసారి మళ్ళా 1 తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని, బాగుగా పాలన చేయు పెద్దలను అన్నాడు. బాగుగా పాలన చేయు పెద్దలు దేని పాలన చేయాలి? దేనిని పాలన చేయాలి? సంఘాన్ని పాలించాడు. అందుకని సంఘ పరిపాలన పద్ధతిని కూడా దేవుడు ప్రవేశపెట్టాడా? క్రొత్త నిబంధన అనగా ఈ రోజుల్లో మనకి కూడా ఒక పాలనా పద్ధతి ఉంది, సంఘ పాలనా పద్ధతి అంటారు. అందుకని బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా వాళ్ళని ఎంచవలను. దేవుని పద్ధతి చూడండి. ఒకనాడు ఇశ్రాయేలుల రాజ్య పరిపాలన పద్ధతిని ఎలాగైతే ప్రవేశపెట్టాడో ఆ రోజు దేవుడే వారికి అన్ని విధాలుగా ఉన్నాడు. కానీ ఈ రోజుల్లో సంఘం అనేటటువంటిది దేవుని రాజ్యము. ఇప్పుడు సంఘాన్ని కూడా పరిపాలించడానికి కూడా దేవుడు ఒక పద్ధతిని ప్రవేశపెట్టాడా? అందుకని బాగుగా పాలన చేయు, సంఘ పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందు ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచాలి అన్న పద్ధతి. అంటే ఒకటి, రాజ్య పరిపాలన పద్ధతిని దేవుడు ఏర్పాటు చేశాడు. 2, దేవుని రాజ్య పాలనా పద్ధతి అంటే క్రొత్త నిబంధనలో ఈ క్రీస్తు యొక్క రాజ్యము అనేటటువంటి క్రీస్తు సంఘ పరిపాలనా పద్ధతిని పెద్దలకు నిర్మించినటువంటి పద్ధతి ప్రకారం జరిగించాలన్నాడు. ఇంకా చెప్పాలని అంటే కుటుంబ పాలన గురించి కూడా మాట్లాడాడు. అదే అధ్యాయము 14వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, కాబట్టి యవ్వన స్త్రీలు వివాహము చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన అన్నాడు. చూడండి, గృహ పరిపాలన. అక్కడేమో రాజ్య పరిపాలన పద్ధతి, మరి క్రొత్త నిబంధనకు వచ్చేసేటప్పటికి సంఘ పరిపాలన పద్ధతి. ఇక కుటుంబం విషయంకి వచ్చేసేటప్పటికి గృహ పరిపాలనా పద్ధతి. గృహ పరిపాలనా పద్ధతి అంటే మీ పిల్లలను పద్ధతిగా పెంచుతున్నామా లేదా అన్న సంగతి విషయంలో గృహ పరిపాలన పద్ధతిని దేవుడు ఏర్పాటు చేశాడు. ఎప్పుడైనా మనం స్థానిక సంఘంలో ఏదైనా ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు, మా వాడికి ఏమున్నాయి, ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మేము సంఘంలో ప్రకటించిన ఏ కార్యక్రమానికి మేము రాము, మా పిల్లల్ని తీసుకురాము. కాబట్టి సంఘ పరిపాలన పద్ధతిని దేవుడు ఎలాగైతే ప్రవేశపెట్టాడో గృహ పరిపాలన పద్ధతి విషయంలో కూడా ఆ పాలన చేసేటటువంటి వారు ఎవరినిగా నియమిస్తున్నాడంటే యవ్వన స్త్రీలు పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా ఉండవలనని కోరుచున్నాను అన్నాడు. నిందించడానికి విరోధికి అవకాశం ఇవ్వకుండా ఉండాలని కోరుతున్నాను. కాబట్టి అవకాశం ఇచ్చేటటువంటి కార్యక్రమం ఎవరిది? ఇప్పుడు తల్లిదండ్రులదే అయిపోతుంది. పిల్లవాడు చెడిపోయాడంటే కారణం ఎవరు? ఖచ్చితంగా తల్లిదండ్రులే. వేరే వాళ్ళ మీద వేయబాకండి. వాళ్ళతో స్నేహం, వీళ్ళతో. నువ్వు సరిగా పెంచేటటువంటి కార్యక్రమాన్ని నువ్వు కలిగి ఉంటే ఆటోమేటిక్గా వాడు మంచివాడుగానే ఉంటాడు. కాబట్టి ఇక్కడ రాజ్య పరిపాలనా పద్ధతిని దేవుని పద్ధతిగా చెప్తున్నాడు, సంఘ పాలనా పద్ధతిని దేవుని పద్ధతిగా చెప్తున్నాడు, గృహ పరిపాలనా పద్ధతిని ఇదిగో కుటుంబాల్లో కూడా గృహ పరిపాలనా పద్ధతి. అందుకనే చెప్తున్నాడు, బాలుడు నడవవలసిన త్రోవను వాడికి. ఇప్పుడు త్రోవ అన్న పదంలో ఏముందో చెప్పండి? పద్ధతి ఉంది. పద్ధతి అనే పదం ఉంది. బాలుడు నడవవలసిన పద్ధతిని వాడికి నేర్పు. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు.
దాని నుండి తొలగిపోడు. ఆ పద్ధతి అలాంటిది ప్రియమైనటువంటి వారు. దేవుని పద్ధతి దేవుణ్ణి మెప్పించేదిగా ఉంటుంది. మనుషుల పద్ధతి దేవుణ్ణి మెప్పించేదిగా ఉండదు. దినవృత్తాంతాల మొదటి గ్రంథంలోకి వెళ్ళి, దినవృత్తాంతాల మొదటి గ్రంథము 24వ అధ్యాయము 19వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 24వ అధ్యాయము 19వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 19వ వచనం దేవుని యెహోవా ఇశ్రాయేలీయుడైన దేవుడైన యెహోవా వారి పితరులకు అహరోనుకు ఆజ్ఞాపించిన కట్టడ ప్రకారముగా అదిగో దేవుడైన యెహోవా వారి పితరుడగు అహరోనుకు ఆజ్ఞాపించిన కట్టడ ప్రకారముగా వారు తమ పద్ధతి చొప్పున అదిగో వారు తమ అంటే కట్టడ అంటే ఇక్కడ ఏంటి? దేవుని పద్ధతి. అహరోన్ అంటే ఎవరు? యాజక ధర్మాన్ని నిర్వర్తించేటటువంటి వాడు. అందుకని దేవుడు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా వారి పితరుడకు అహరోనుకు ఆజ్ఞాపించిన కట్టడ ప్రకారము ఇప్పుడు వారంటే యాజక ధర్మాన్ని నిర్వర్తి వారు అహరోనుకు అదేనా వారు తమ పద్ధతి చొప్పున వారు తమ పద్ధతి చొప్పున యెహోవా మందిరములో ప్రవేశించి చేయవలసిన సేవా ధర్మము ఈలాగున ఏర్పాటు అయ్యను అన్నాడు. అంటే యాజక ధర్మానికి సంబంధించి కూడా దేవుని పద్ధతి అంటూ ఒకటి ఉందా? దేవుని మందసాన్ని ఎవరు మోయాలా అన్నదానికి కూడా ఒక పద్ధతిని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ మందసం పడిపోయేటప్పుడు ఎవరు పట్టుకున్నారు? పాపం ఉజ్జా పోయి పట్టుకున్నాడు. పద్ధతి ప్రకారం ఎవరు మోయాలి దాన్ని? ఎవరు పట్టుకోవాలి? పడిపోతున్నా కూడా నువ్వు పట్టుకోవడానికి వీలేదు. పద్ధతిని ఏర్పాటు చేశాడు దేవుడు. ఆ పద్ధతి ప్రకారం వాళ్ళే వెళ్ళి పట్టుకోవాలి. వాళ్ళ చేతులే దాని మీద ఉండాలి. ఉజ్జా నువ్వు పోవడానికి లేదు నాన్న. ఓ పద్ధతి నేను ప్రవేశపెట్టినప్పుడు నువ్వెందుకు మళ్ళీ అనవసరంగా పోయి చచ్చిపోతావు? ఇక్కడ కూడా చూడండి, యాజక ధర్మం, యాజకుల పద్ధతి చొప్పున సేవా పద్ధతులను దేవుడు ఏర్పాటు చేసినాడు. సేవా పద్ధతులను దేవుడు ఏర్పాటు చేసినాడు. ధూపం వేయాలన్నా ఎవరు వేయాలి? లోపలికి వెళ్ళి యాజకులే చేయాలి. ఎందుకంటే అదొక పద్ధతి. ఆ పద్ధతి ప్రకారం వాళ్ళు మాత్రమే జరిగించాలి. కానీ మధ్యలో ఉజ్జియా దూరేశాడే. అతడు బాగా స్థిరపడిన తరువాత ఉందా? అతడు బాగా స్థిరపడిన ఎవరు అతను? ఉజ్జియా. 26వ అధ్యాయము 16వ వచనం. 2వ దినవృత్తాంతాల్లో మనకు కనిపిస్తుంది. 26వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయం 26వ అధ్యాయం 16వ వచనం. రైట్. అయితే అతడు స్థిరపడిన తరువాత మనస్సున గర్వించి చెడిపోయెను. ఎవరు ఇతను? ఉజ్జియా. 3వ వచనంలో ఉంటుంది చూడండి. ఉజ్జియా ఏలమును ఆరంభించిన 16 ఏళ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరాలు ఏలాడంట. 52 సంవత్సరాలు. దావీదు ఎన్ని సంవత్సరాలు? 40. సొలొమోను 40. సౌలు 40. కానీ ఈయన హయ్యెస్ట్గా ఉన్నాడా? హయ్యెస్ట్. ఇప్పుడు హయ్యెస్ట్గా నేనే పరిపాలన చేసినది చూసుకుంటా ఉన్నాడు పాపం. చరిత్రలో నాదే ఎక్కువ సంవత్సరాలు. అందుకని మనస్సున గర్వించాను. బాగా స్థిరపడిపోయాడు. మనసున గర్వించి చెడిపోయి ఇప్పుడు ఎలా పరిస్థితి చేశాడు? అతడు ధూపపీఠం మీద ధూపం వేయటకై ఇప్పుడు యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యాయు అసలు చెప్తా, అక్కడ పద్ధతిని గురించి మాట్లాడుతున్నాడు. ఉజ్జియా పద్ధతిని ఒకటి ప్రవేశపెట్టాడు దేవుడు. దేవుని పద్ధతి ప్రకారం ఇప్పుడు ఎవరు అక్కడ ధూపం వేయాలి? యాజకులమైన మా పని అన్నాడు. మా పని అంటే దేవుడు మాకు అప్పగించినటువంటి పద్ధతి ప్రకారం ఇప్పుడు ధూపం వేయాల్సిన కార్యక్రమం ఎవరిది? మాది. అందుకనే వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. అంటే ఏ పనిది? యాజకులమైనటువంటి ధూపం వేసేటటువంటి పని. ఆ పద్ధతిని దేవుడే మాకు ఇచ్చాడు. ఆ పద్ధతి ప్రకారం మీరు చెయ్యండి అన్నాడు. మీరు చెయ్యండి అన్నాడు. నువ్వు మధ్యలోకి వచ్చేసి నేను చేస్తానంటే, దేవుడు ఏ పద్ధతినైతే ప్రవేశపెట్టాడో ఆ పద్ధతి ప్రకారం జరిగించవలసినటువంటి వాళ్ళం మేము. నువ్వెందుకు అనవసరంగా వచ్చేసావు లోపలికి? బయటికి పో అన్నాడు. పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి పొమ్ము. నీవు ద్రోహము చేసి ఉన్నావు.
దేవుడైన యెహోవా సన్నిధిని నీకు ఘనత కలగజేయదు అని చెప్పగా ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేతపట్టు ఏది ఎన్నన్ని ఉంటున్నా కూడా మనోడు ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపం చూపాడు. యెహోవా మందిరంలో ధూపపీఠం ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. అయిపోయిందా? స్థిరపడ్డావు, బాగుంది. గర్వించావు, చెడిపోయావు, బాగుంది. ఇప్పుడు యాజకుడు చేసే పని నీకెందుకు? నీకు అవసరమా? అసలే పరిస్థితులు బాగలేవు. దేవుడు ఒక పనికి ఒకరిని అప్పగించినప్పుడు, వారిని నిర్దేశించినప్పుడు నువ్వెందుకు అక్కడికి వెళ్ళిపోయావు? కాబట్టి నుసుటున అప్పటికప్పుడే ఏమొచ్చిందంటే కుష్ఠరోగం వచ్చేసింది. చూసారా? దేవుని పద్ధతి ప్రకారం నడుచుకునే వాళ్ళ పట్ల దేవుడు ఆనందపడుతున్నాడు. దేవుని పద్ధతి ప్రకారం నడుచుకోకుండా ఉండేటటువంటి వారి పట్ల అలక్ష్యాన్ని చూపిస్తున్నాడు. అందుకనే ఎఫ్రాయిము, నువ్వు మనుషుల పద్ధతులను ఉపయోగించి నువ్వు ఏం చేస్తున్నావు? ఆనందపడుతున్నావేమో, కానీ నీకు శ్రమ కలుగుతుంది అంటున్నాడు అది. అందుకని క్రొత్త నిబంధనలో కూడా చూడండి, దేవుని బోధకుడుగా నువ్వు నియమించాలని అంటే తిమోతి ఎలాంటి వారికి ఈ వాక్యాన్ని నువ్వు అప్పచెప్పాలో తెలుసా? నమ్మకమును సామర్థ్యము ఉన్నటువంటి వారికి ఈ పరిచర్యను అప్పగించు. ఇది దేవుడు పెట్టినటువంటి పద్ధతి. ఇది సేవా పద్ధతి. ఎవడైనా దేవుని యొక్క సేవా పద్ధతిని చేయడానికి నిర్ణయించుకుంటాడో ఆడు వాక్యాన్ని మొట్టమొదటగా విని నేర్చుకోవాలి. ఎవరైతే సీనియర్లుగా ఉండి వాక్యాన్ని చెప్పడంలో నిష్ఠాగ్రస్తులై ఉంటారో వాళ్ళ దగ్గర వీడు వెళ్ళి నేర్చుకోవాలి, రాసుకోవాలి, కష్టపడాలి. అప్పుడు మాత్రమే సామర్థ్యం అనేటటువంటిది వస్తుంది. సామర్థ్యం అంటే ఇక్కడ బరువులు మోయడం కాదు, పుస్తకాలు మోయడం అంతకంటే కాదు. బైబిల్లో ఎవరైనా అడిగినటువంటి ప్రశ్నకు జవాబును చెప్పగలిగేటటువంటి సామర్థ్యం ఉండాలి. ద సేమ్ టైం నమ్మకం కూడా అతని మీద ప్రజలు చూడాలి. కాబట్టి ఇది పద్ధతి. వాక్యాన్ని నువ్వు ఎవరికంటే వాళ్ళకి అప్పచెప్పొద్దు. ఈ పద్ధతి ప్రకారం నువ్వు అప్పచెప్పు అని. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని పద్ధతిని అనుసరించి నడుచుకుంటే దేవుడు చాలా సంతోషపడతాడు. మనుషుల పద్ధతిని అనుసరించి నడుచుకుంటే వారు శాపానికి గురైపోతారు, నష్టాలకు, తీవ్రమైనటువంటి వేదనలకు గురైపోతారు. ఇది మనుషులు కల్పించినటువంటి పద్ధతులు. దైవోపదేశాలను కూడా వాళ్ళు బోధిస్తారు, అయినా నువ్వు నమ్మద్దు. అందుకనే లేఖనాలను మన దగ్గర ఉన్నాయి, పరిశీలన చేయి. లోకం అనుసరించేటటువంటి ప్రతి పద్ధతి ప్రకారం నువ్వు కూడా నడుచుకున్నావు అనుకో, ఇబ్బంది అయిపోతుంది. చూసారా? మనుషులు కల్పించినటువంటి పద్ధతుల వల్ల మనుషుడు నీతిమంతుడుగా తీర్చబడాడు. దేవుడు కల్పించినటువంటి పద్ధతుల వల్ల దేవుడు సంతోషపడతాడు. దేవుడు మన పట్ల ఆనందాన్ని కలిగించేటటువంటి కార్యక్రమం, దేవుడు ఆనందం పడ్డాడు అనుకోండి, నిజంగా అంతకంటే గొప్పతనం మరి ఏదైనా ఉంటుందో చెప్పండి. కాబట్టి దేవుని పద్ధతులు అంటూ ప్రతి దాని విషయంలో ఉంటాయి. కానీ దేవుని పద్ధతి ప్రకారం నడుచుకునేటటువంటి మనమందరం కూడా దేవుని చెప్పినటువంటి పద్ధతి ప్రకారం కలిగి ఆ దేవుని పద్ధతుల ప్రకారం మనం అందరం కూడా వాటిని నేర్చుకుని బ్రతికేటటువంటి ఒక కార్యక్రమాన్ని మనం కలిగి ఉండాలి. దానియేలు చేసింది కూడా దేవుని పద్ధతి ప్రకారం నడుచుకున్నాడు. అంటే ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకున్నాడు. భక్తి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థనలు చేసేటటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆ విషయంలోనే దానియేలును తప్పుపట్టాలని చూసినటువంటి వారు ఇబ్బంది పడ్డారు. దానియేలు ఇంకా చిరంజీవిగా గాంటావు చేసినట్టు రాజు కూడా ఆ సింహాలకు బోన్లో వేసినాడు. షడ్రకు మెషకు అభిజ్ఞవాలు చూడండి, దేవునికే కానీ మేము మొక్కేది మరి ఎవరికి మేము మొక్కం, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు అని నిలబడ్డారు. దేవుని పద్ధతికే ప్రాధాన్యత ఇచ్చారు. ప్రియమైనటువంటి వాళ్ళ మనుషుల పద్ధతులకు వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వలేదు. కాబట్టి దేవుని పద్ధతి ఇది అని తెలుసుకున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా దేవుని సంతోషపెట్టేటటువంటి వాడుగా ఈ లోకంలో ఉండాలని అంటే దేవుని పద్ధతుల ప్రకారం మనం నడుచుకునేటటువంటి వారంగా ఉంటేనే అది మనకు సాధ్యమవుతుంది. దేవుడు మనందరి జీవితాల పట్ల ఆనందాన్ని వ్యక్తపరుస్తాడు. నువ్వు ఏది అడిగినా కాదనడు. కాబట్టి దేవుని నుండి మనం పొందగలిగేటటువంటిది అనేకములు ఉంటాయి. దేవుని సంతోషపెట్టే వారంగా ఉండాలంటే దేవుని పద్ధతుల ప్రకారం మనం నడుచుకునేటటువంటి వారంగా ఈ లోకంలో ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, నానా ఉన్నతమైనటువంటి మీ మాటలు మరొకసారి నీ బిడ్డలకు తెలియజేసి మీ పద్ధతి అనేటటువంటిది ఏంటో వివరించారు. ఒకనాడు దానియేలు గారు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించినటువంటి మీ పట్ల షడ్రకు మెషకు అభిజ్ఞగోళ విషయంలో కూడా
మీరు నియమించినటువంటి ఆహారపు పద్ధతుల్లో వారు చూపించినటువంటి శ్రద్ధ, ఎక్కడా కూడా మీరు నియమించినటువంటి ఏర్పాట్లలో వాళ్ళు తొలగిపోకుండా ఉన్నతమైనటువంటి ఓ స్థితికి చేరుకున్నటువంటి దాఖలలో మీ గ్రంథమందు రాయించారు. మనుషుల పద్ధతులకు ప్రాధాన్యత ఇచ్చేటటువంటి వారిని మీరు మందలించారు, కీడు రప్పిస్తారని హెచ్చరిక చేశారు. మా జీవితాల్లో మనుషుల పద్ధతులకు మేము ప్రాధాన్యత ఇవ్వకుండా మీ పద్ధతికి మేము ప్రాధాన్యత ఇచ్చి మీరు అనుగ్రహించినటువంటి నూతన నిబంధన ప్రకారం మా జీవితాల్లో నడుచుకునేలాగా సహాయం చేసి నడిపించమని, మిమ్మల్ని సంతోషపెట్టే వారంగా ఈ లోకంలో మేము బ్రతుకున్నట్లుగా మీ పద్ధతి ప్రకారం నడుచుకునేటువంటి వారంగా మేము ఉండున్నట్లుగా సహాయం చేసి నడిపించమని ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.